కళ్ళు లేని ఒక అంధుడు ఉన్నాడు అనుకోండి. కళ్ళు లేని ఒక అంధుడు ఉన్నాడు. అతనికి ఒక చక్కని పెయింటింగ్ తీసుకొచ్చి చూపించావు. ఒక తైలవర్ణ చిత్రం, కలర్ పెయింటింగ్, ఒకటి చక్కటి పెయింటింగ్ తెచ్చావు. ఇది ఎంత బాగుందో చూడన్నా అని అంటే వాడు ఏం బాగోలేదు, అదేం నాకు నచ్చలేదు అంటాడు. ఏమిటి బాగుండేది, ఏం బాగలేదు అంటాడు. లేదు లేదు, ఇది మామూలు పెయింటింగ్ కాదు, ఇది వేసిన వాడు రవివర్మ అనే ఒక మహాచిత్రకారుడు. 100 సంవత్సరాల క్రితం నుండి ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన పెయింటింగ్. లేకుంటే ఇంకొక పికాసో అని ఆయన ఉండేవాడు, వరల్డ్ ఫేమస్ పెయింటర్. నువ్వు ఎన్ని పాయింట్లు చెప్పు, ఎన్ని నిరూపణలు చెప్పుగాక, అవునన్నా ఈ బొమ్మ చాలా బాగుందని అతడు అనగలుగుతాడా? అనలేడు పాపం. ఎందుకంటే చూసే శక్తి లేదు. చూసే శక్తి లేదు. నీ వాదం ఎందుకు పనికొస్తుంది? నీ తర్కం ఎందుకు పనికొస్తుంది? నీ వాదం అక్కర్లేదు బాబు. ఏదైనా ఒక అద్భుతం జరిగి వాడికి కళ్ళు రావాలి, కళ్ళు రావాలి, కళ్ళు వెలిగించబడాలి. అప్పుడు నీ వాదాలు తర్కాలు అక్కర లేకుండానే వాట్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేస్తాడు ఆయన. ఎంత అద్భుతంగా ఉందన్నా, ఈ బొమ్మ ఎవరు వేశారు, నీకెక్కడ దొరికిందంటాడు. ఇక్కడ కావలసింది కళ్ళు తెరవబడమే కానీ మన జ్ఞానయుక్తమైన తర్కము వాదము కాదు కాదు కాదు. తర్కముతోనే ఒక మనిషిని రక్షించగలిగితే ఇండియా మొత్తాన్ని నేను ఎప్పుడో రక్షించేవాడిని. తర్కంతోనే ఒక్కడు మారడు. చెప్పాలి కనుక చెప్తున్నాం. సందేహపడు వారి మీద కనికరం చూపమని యేసయ్య చెప్పాడు బైబిల్లో, కాబట్టి చెబుతున్నాం. మీ నిరీక్షణను గూర్చి హేతు అడిగే వాళ్లకు సాత్వికంతో జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండమని బైబిల్లో ఉంది కనుక మనం చెబుతున్నాం. కానీ మన యొక్క చమత్కారము, మన తర్కము, మన వాదన పటిమతో వాడు మారుతాడని మాత్రం రవ్వంత ఆశ కూడా నాకు లేదు. మనము తర్కించినందుకు ఎవరు మారరు, మనము వాదించినందుకు ఎవరి కళ్ళు తెరవబడవు. పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళ హృదయ నేత్రాలు ముట్టినందుకు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలి మనం? పరిశుద్ధాత్మ దేవుడిని పిలవాలి. వాళ్ళ మనోనేత్రాలు ముట్టు తండ్రి, వెలిగించుమని మనం ప్రార్థన చెయ్యాలి. అది మన పని. అద్భుతమైన పాయింట్లతో ప్రసంగం చేసినందుకు ఎవరు మారరు అని నేను నకరికల్లో సేవ ఆరంభించినప్పుడు 46 ఏళ్ల కిందట ఒక ప్రసంగం చేశా. నీ ప్రసంగంలోని చమత్కారం కాదు, పరిశుద్ధాత్మ స్పర్శ కావాలి మనుషులకు అని అప్పుడు చెప్పాను. నేను నా 21 సంవత్సరాల వయస్సులో ఆయన వచ్చి ముట్టాలి, లేకపోతే ఎవ్వడి కళ్ళు తెరవబడవు. యేసు సౌందర్యం వాళ్ళకి అర్థం కాదు. ప్రియులారా, మన తర్కము పనికి రాదు, ఆయనే దిగి వచ్చి ముట్టాలి. అంటే ఆయన ముట్టాలంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనకు ఫలితంగా మాత్రమే ప్రజలు మారుతారనడానికి ఆ నకరికల్లు ప్రసంగంలో అప్పుడు రికార్డింగ్ లేదు, ఏమీ లేదు. అప్పుడు నేను ఒక నిదర్శనం చెప్పా, ఒక నిరూపణ, ఆ పాయింట్ నిరూపించడానికి ఒక విషయం చెప్పా. అదేంటంటే, పెంతెకోస్తు పండగ నాడు మొట్టమొదటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన రోజున
ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందారు, బాప్తిస్మము పొందారు. అవునా? ఇంచుమించు 3,000 మంది మారారు. అంటే పేతురు చేసింది ఎంత అద్భుతమైన ప్రసంగం అయి ఉండాలి. ఆ ప్రసంగం అంతా రాసుకొని బట్టి పడదాం. ఇది నేను అప్పుడు 80లో చేసిన ప్రసంగం అండోయ్. ఇప్పుడు ముదిరిన తర్వాత ఇప్పుడు చేసేది కదా, అప్పుడు చెప్పా. పేతురు చెప్పిన ప్రసంగానికి 3,000 మంది మారారు. కాబట్టి మనం ఆ ప్రసంగం అంతా బట్టి పడదాం, కంఠోపాఠం చేద్దాం. ఎంతో కాదు, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇక మైకు పట్టుకొని ఊరూరా అవే మాటలు మనం వల్లిద్దాం. 2 ఎక్కని చెప్పినాడు, 2 1 2 2 2 4 2 3 6 2 4 8 చెప్పినట్టు పేతురు ప్రసంగాన్ని బట్టి కంఠోపాఠం చేసి మైక్లో చెప్దాం. ఒక్కడైనా మారుతాడా? బాప్తిస్మానికి వస్తాడా? అసలు అది సువార్త ప్రసంగమే కాదు. సువార్త ప్రసంగమే కాదండి. అక్కడ నరకమును గూర్చిన ప్రస్తావన ఉన్నదా? లేదు. మానవుడు జన్మతోనూ స్వభావరీత్యా కర్మను బట్టి మానవుడు పాపి అనే విషయం చెప్పాడా? చెప్పలేదు. మానవుడు పాపి అని చెప్పలేదు. పాప ఫలితంగా నరకమున్నదని చెప్పలేదు. ఆ నరకము నుండి రక్షించడానికి దేవుడు నరావతారం ఎత్తి యజ్ఞమై తిరిగి లేచాడు అనే విషయం కూడా చెప్పలేదు. యేసు చనిపోయి లేచాడు అన్నాడు, కానీ పాప పరిహారము కొరకు అనే మాట చెప్పలేదు. యేసు రక్తమే మన పాపములను పరిహరిస్తుందని చెప్పలేదు. ఆ మాత్రం ప్రసంగానికి 3,000 మంది వచ్చి రక్షణ పొందితే, మరి నేను వేదాలలో, ఉపనిషత్తులలో, అన్ని మత గ్రంథాలలో విజ్ఞాన శాస్త్ర విషయాలన్నీ చెప్పి, చారిత్రక విషయాలు ఓఫీర్ గారు చేసినన్ని ప్రసంగాలు ఎవరు చేశారు, ఎవరు చేయలేదు సంఖ్యలో కూడా, తర్వాత విషయ సమాచారం, విషయ పరిజ్ఞానం విషయంలో కూడా చాలా ఉన్నత ప్రమాణాలకు చెందిన సువార్త ప్రకటన మనం చేశాం. మరి ఎన్ని లక్షల మంది మారాలి, ఎన్ని కోట్ల మంది మారాలి? మనం అన్ని గాస్పుల్ పాయింట్స్ అన్నీ చెప్తాం. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. రోమా 6:23 పాపం వలన వచ్చే జీతం మరణం. ఇలాగ 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా అన్ని గాస్పుల్ వచనాలన్నీ చెప్తాం. ఒక్కడైనా మారుతున్నాడా? మరి ఆయనకి ఎందుకు 3,000 మంది వచ్చారు? కాబట్టి అప్పుడే నాకు 1980వ సంవత్సరంలో లేక 81, అంతే, అంతకంటే లేట్ కాదు, అప్పుడు దేవుడిచ్చిన రెవల్యూషన్, ప్రత్యక్షత నాకు ఏమిటంటే, ప్రసంగం బాగున్నందు చేత ఎవ్వడు రక్షణ పొందడు, పరిశుద్ధాత్మ వాడి మనోనేత్రములను ముట్టి వెలిగించినందు చేతనే ఎవరైనా రక్షణ పొందుతారు అనే సంగతి ఆనాడు ప్రకటించాను. ఇప్పటిదాకా అదే నమ్ముతున్నా.